ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుండి 18వ వచనం వరకు వాక్యము వెంబడి వాక్యాన్ని చదువుకుందాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అనే మైపరుపును తొడుక్కొని ఇవన్నీయు కాక విశ్వాసమను డాలును పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. అందరం చదువుదాం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, నీ ప్రేమ గొప్పదని, నీవు పరిశుద్ధుడవు, మమ్ములను పరిశుద్ధపరిచే పరమ తండ్రి, మీకు మా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ, వాక్యమయున్న ప్రభువా, నీ వాక్య శక్తిని మాకు అనుగ్రహించండి. మాతో మీరు మాట్లాడండి. మహిమ ఘనత మీరు పొందాలని యేసు ప్రభువు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యందు ప్రియులారా, ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘ సహవాసంలో ఉన్న బిడ్డలకు పౌలు భక్తుడు తెలియచేస్తున్నాడు. దేవుని సంఘంలో ఉన్న మనము కూడా దేవుని పిల్లలంగా మనము మన పని పాటల్లో ప్రభుని గణపరుస్తూ, మనము వాక్యము యొక్క శక్తిని బట్టి, ప్రార్థన బలమును బట్టి ఈ లోకములో మనము ప్రభుకి మహిమకరంగా బ్రతకాల్సిన బిడ్డలంగా ఉన్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏం జ్ఞాపకం చేసుకోవాలి అని మనం ఆలోచన చేసినప్పుడు, మనం బ్రతుకు జీవనము కొరకు పనిపాటలు మంచిగా చేసుకోవాలి. పనిపాటలు చేసుకొనుచున్న మన జీవితాల్లో ఈ భక్తి మార్గంలో మరి దేవుడే మనందరికీ మార్గాన్ని చూపాడు. దేవుడే మనందరికీ సత్యవాక్యాన్ని తెలియపరిచాడు. దేవుడే మనల్ని నిత్య రాజ్యానికి తీసుకెళ్ళగలిగిన వాడు, మనల్ని జీవింపజేస్తున్నవాడు, మనల్ని పుట్టించినవాడు, మనల్ని పరలోకానికి తీసుకెళ్ళగలిగిన దేవుని కొరకు
దేవుని మార్గంలో నడిచే బిడ్డలు కొంచెం ఆత్మీయ విలువలను, దాని కొరకు ఆత్మీయ విలువలను మనం నేర్చుకోవాలి అంటే దేవుని వాక్యాన్ని చదువుకోవాలి. ఏం చేయాలి? ఆత్మీయ విలువలు కలిగి ఉండాలంటే చెప్పండి అందరూ. ఏం చదవాలి? దేవుని వాక్యాన్ని చదవాలి. రెండవది ఏమిటంటే, మనలో మన పరిస్థితుల్లో నుంచి ఆత్మీయంగా శక్తి పొందాలంటే మనకు ప్రార్థన శక్తి కావాలి. ఏం కావాలి? ఏం కావాలండి? ఒకటి, వాక్యం చదువుకోవడం మనకి అవసరం. రెండవది ఏమిటి చెప్పండి? ప్రార్థన చేయడం. కాబట్టి ఈరోజు మరి నేను ఎంత వాక్యం చదువుకున్నానో నాకు అర్థమవుతుంది. అలాగే వాక్యం చదువుకున్న బిడ్డలు మీకు కూడా అర్థమవుతుంది. ఈరోజు పని చేసుకున్నాము, మంచిది. దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మనం పని చేసుకున్నాము. అలాగే దేవుని బిడ్డలంగా దేవుని వాక్యాన్ని చదువుకోవాలి. ఎలాగా దేవుని వాక్యాన్ని చదువుకున్నామని నన్ను నేను, మీరు పరిశీలన చేసుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని, మన మనస్సులను ఎరుగుతాడు, మన జీవిత స్థితిగతులను ఎరుగుతాడు. అక్క, చెల్లి, మరి ఈరోజు నీకు ఇవ్వబడిన ఇన్ని గంటల సమయంలో, ఉదయకాలం 6 గంటలకు లేచాము, ఇప్పుడు 8:30 అలా అవుతుంది. ఇంత సమయంలో మరి చాలా పనులు చేసుకున్నాం. వాక్యం ఏమన్నా చదువుకున్నామా అని ప్రభు మనల్ని అడిగినప్పుడు నీ సమాధానం, నీ సంజాయిషి ఏంటి? నా సమాధానం, నా సంజాయిషి ఏంటి అని మనం ప్రభువుకు సమాధానం చెప్పే బిడలుగా ఉండాలి. ప్రభువుకి జవాబుదారులుగా ఉండాలి. నా వరకు నేను నాకు కలిగిన దానిలో కాస్తో కూస్తో కొన్ని అధ్యాయాలు చదువుకోగలిగాను. అలాగే మీరు కూడా దేవుని వాక్యములో దేవుని పిల్లలంగా, దేవుని ప్రజలంగా ఉన్నాం కాబట్టి వాక్యాన్ని చదువుకోవాలి. రెండవది మనము ఏమిటి అని గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా మనం ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి పని పాటలు చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. వ్యక్తిగతంగా మనం కుటుంబ ప్రార్థనలు చేసుకోవాలి. వ్యక్తిగతంగా మన కుటుంబాల దగ్గర మనం ఉదయం కానీ సాయంత్రం కానీ మనం కలిసి ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు కొంచెం మన ఆత్మీయ విలువలు పెరుగుతాయి. ప్రభు పిల్లలంగా ప్రభు కొరకు ఒక రుజువుని ఇచ్చే వారిగా ఉండగలుగుతాం. ప్రభువు యొక్క శక్తిని పొందుకున్న బిడలుగా ఉంటాం. కనుక ఒకటి, వాక్యం చదువుకోవాలి. రెండవది, మనం ప్రార్థన శక్తిని కలిగి ఉండాలి. మరి కుటుంబ ప్రార్థన చేసుకున్నారా? దేవుని పిల్లలారా, కుటుంబ ప్రార్థనలు చేసుకున్నారా? కుటుంబం దేవుడిచ్చిందే కదా. కుటుంబ ప్రార్థనలు చేసుకోవాలి. వాక్యం చదువుకోవాలి. కుటుంబం అంతా కలిసి వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. మధ్యాహ్నం మరి ఈ మండుటెండలో మరి కూడా స్త్రీలు చక్కగా 3 గంటల నుంచి 4 గంటల వరకు మందిరంలో ప్రార్థన చేస్తున్నారు. స్త్రీలకు నేను ఎంతో మరి తప్పనిసరిగా వారి యొక్క సమర్పణ, ఆ ప్రార్థన బలాన్ని బట్టి దేవుడు తప్పనిసరిగా మందిరంలో 3 గంటల టైంలో ఎవరైతే కొంత సమయం ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ ప్రార్థనలు ఒట్టిగా పోవు. వాళ్ళకి ప్రార్థనా ఫలితాన్ని దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎవని క్రియల ఫలం వారికి ఇస్తాడు అన్నట్లుగా ఎవరైతే మంచిగా హృదయపూర్వకంగా దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనలు దేవుడు ఎప్పుడూ కూడా విడిచిపెట్టడు. ప్రార్థనా శక్తిని కలిగి, ప్రార్థనా బలాన్ని కలిగిన ప్రజలంగా మనం ఉండాలి. నేర్చుకుందాం. వ్యక్తిగతంగా మనం ఇంటి దగ్గర ఉన్నా ప్రార్థన చేసుకోవాలి, కుటుంబంలో కలిసి ప్రార్థన చేసుకోవాలి, దేవుని మందిరంలో కూడా ప్రార్థన చేసుకోవాలి. ఇలాగా ఈ ప్రార్థన, ఈ వాక్య ధ్యానాల గూర్చి ఇక్కడ పౌలు భక్తుడు ఎఫెసీ సంఘంలో చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, తుదకు ప్రభు మహాశక్తిని బట్టి మీరందరూ కూడా, సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలా ఉండాలన్నాడు? బలవంతులై ఉండాలి. ఎలాగ ఉండాలని చెప్తున్నాడు? భాగ్యవంతుడు. బైబుల్ ఉన్నవాడే భాగ్యవంతుడు. వాక్యం చదువుకున్నవాడే భాగ్యవంతుడు. ప్రార్థన చేసిన వాడే భాగ్యవంతుడు. నువ్వు భాగ్యవంతులు అని చెప్పుకున్న లోక సంబంధమైన లోక భాగ్యాలు ఎన్ని ఉన్నా
మొత్తానికి బైబిల్ చదువుకున్నవాడే భాగ్యవంతుడు. బైబిల్ ఉన్నవాడు భాగ్యవంతుడు. బైబిల్ చదువుకున్నవాడు భాగ్యవంతుడు. ప్రార్థన చేసినవాడు భాగ్యవంతుడు, బలవంతుడు. అందుకే బైబిల్ కూడా చెబుతా ఉంటది, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు మేలు. మనకు డబ్బులు ఉండొచ్చు, డబ్బులు ఉండొద్దని దేవుడు చెప్పట్లేదు. డబ్బులు ఉన్నా కానీ డబ్బుల కంటే మంచి పేరు కలిగి ఉండడం ఏంటంటే వాక్యాన్ని చదువుకుండడం మనకు మేలు. ప్రార్థన చేసుకోవడం, కుటుంబ ప్రార్థన చేసుకోవడం మనకి మేలు. కుటుంబంలో కొన్ని సమస్యలు, జటిలమైన సమస్యలు పరిష్కారం కావాలంటే కుటుంబ ప్రార్థనలు ఉండాలి. కుటుంబంలో ప్రార్థనలు గనక చేసుకొనకుండా, వాక్యాన్ని గనక మనం చేసుకొనుకోకుండా ఉండడంలో ఏమీ కార్యాలు జరగవు. మళ్ళా ఏం చేస్తామంటే ఒక నింద లేనిదే బొందబోదు అన్నట్లుగా నింద ఒక 100 అన్నాడు ఒక దైవజనుడు. నింద నాకు ఒక 100 అన్నాడు ఒక దైవజనుడు, డాక్టర్ విజయ్ గారు. అలాగే మనము ప్రార్థన చేసుకోము, కుటుంబ ప్రార్థన చేసుకోము, మనం వాక్యాన్ని చదవము, దేవుని సంఘంలో ఉన్న బిడలమే. కానీ ఏం చేస్తాం, దేవుడు మాకేమి చేయట్లేదండి, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడండి, దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదండి అని మరలా అబండం ఏం చేస్తాం, దేవుని మీద వేస్తున్నాం. అందుకే మనం నేర్చుకోవలసింది ఏంటంటే, బైబిల్ ఉన్నవాడే భాగ్యవంతుడు, బైబిల్ చదివిన వాడే భాగ్యవంతుడు, ప్రార్థన చేసిన వాడే భాగ్యవంతుడు. అందుకే తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు ఆయన యందు బలవంతులై ఉండండి అని అలాగా చెప్పి 11వ వచనంలో కూడా అన్నాడు, మీరు అపవాది తంత్రాలని ఎదిరించుటకు దేవుడిచ్చే సర్వాంగ కవచాలు ధరించుకోండి. ఆ కవచాలు ఏంటంటే ప్రార్థనా శక్తి కానీ, వాక్యం అనే ఖడ్గము. ప్రార్థనా శక్తి ఉండాలి, వాక్యం అనే ఖడ్గము ఉండాలి. ఇది దేవుడిచ్చే సర్వాంగ కవచాలు. అలాగే 13వ వచనంలో కూడా అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తమును నెరవేర్చి నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనండి. ఇక్కడ ఈ 11వ వచనంలో దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాల్సిందే విశ్వాసులు, దేవుని పిల్లలు అని చెప్తున్నాడు. దేవుని పిల్లలంగా దేవుడిచ్చే సర్వాంగ కవచాలు ధరించుకోవాలి. ఎందుకంటే శరీరాన్ని కప్పుకోవడానికి బర్త్డేకి మంచి డ్రెస్ తీసుకుంటున్నాం, బర్త్డేకి మంచి ప్యాంట్ షర్ట్ తీసుకున్నాం, బర్త్డేకి మన పిల్లలకి మంచి మంచి తీసుకుంటున్నాం, ఇదిగో మీటింగ్స్ వచ్చినాయి అంటే మంచి మంచి వస్త్రాలు కొనుక్కుంటున్నాం, ఇదిగో రేపు పెళ్ళి ఉందంటే మంచి మంచి చీరలు కొనుక్కుంటున్నాం. కొనుక్కోండి, తప్పేమి లేదు. కానీ దేవుని పిల్లలు ఏం చేయాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాలు ధరించుకోవాలి. అంటే ప్రార్థనా కవచాన్ని మనం కలిగిన వారుగా ఉండాలి, వాక్యం అనే ఖడ్గాన్ని మనం ధరించిన వారంగా ఉండాలి. ఇవి చేయాలి. ఇవి చేస్తే మన జీవితాల్లో మన ఆత్మీయ దరిద్రత వదులుద్ది. ఎప్పుడైతే మనము దేవుడిచ్చే సర్వాంగ కవచాల్ని ధరించుకోవడానికి, దేవుడిచ్చిన వాక్య శక్తిని మనం చదవడానికి ఉన్నామో, ఎప్పుడైతే దేవుడు నియమించిన ప్రకారంగా ప్రార్థనా శక్తిని కలిగి ఉంటామో అప్పుడు మన ఆత్మీయ దరిద్రత పోద్ది. ఎవరికైనా సరే, సేవకుడు కావచ్చు, పెద్దలు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, యవనస్తులు కావచ్చు, ఆల్ టోటల్గా దేవునిని ఎరిగిన అందరూ కూడా దేవుడిచ్చే సర్వాంగ కవచాలు ధరించుకోవాలి. ఏటేటా మంచి బట్టలు కుట్టుకుంటున్నాం శరీరాన్ని కప్పుకోవడానికి, ఈ శరీర సంబంధమైన వస్త్రాలు. ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని మనం కలిగి ఉండాలంటే, ఆత్మ ఫలము మనలో రావాలి అంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకుంటే, దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటా ఉంటే, దేవుడిచ్చిన ప్రార్థనా శక్తిని మనం ధరించుకుంటే, మనం ఈ లోకంలో ఆధ్యాత్మికంగా ఎదగడానికి, ప్రతి ఒక్క సమస్యని మనం ఎదుర్కోవడానికి మనకు దేవుడు బలమును ఇస్తాడు, దేవుడు శక్తిని ఇస్తాడు. దేవుడు చేయమన్నది మనం చెయ్యాలి.
దేవుడు చేయమన్నది, దేవుని వాక్యం చెప్పింది మనం చెయ్యాలి. మనం చేయకపోవటం బట్టే మనము మన జీవితాల్లో ఆత్మీయంగా ఎదగలేని వారంగా ఉంటున్నాం. ఇప్పుడైనా మనం తెలుసుకోవాలి. ఇప్పుడైనా మనకి బుద్ధి తెచ్చుకోవాలి. తండ్రిని విడిచి తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాడు, చిన్న కుమారుడు, ఆయనకి బుద్ధి వచ్చింది. తన పాపాన్ని అక్కడ ఉండి ఒప్పుకుంటున్నాడు. అక్కడే ఉండి పాపాన్ని ఒప్పుకోవడంతో పాటు ఆయన ఏం చేస్తున్నాడంటే, నేను ఎవరి దగ్గర అయితే పాపం చేశానో, నేను ఏ ఇంటినైతే విడిచిపెట్టానో అని ఆ ఇంటి దగ్గరికి రావడానికి, ఆ తండ్రి దగ్గర రావడానికి, పరలోకపు తండ్రి ఎదుట తన పాపాన్ని ఒప్పుకున్నాడు. తనకు జన్మనిచ్చి తన తండ్రితో వెళ్ళిపోయిన ఆ తండ్రి దగ్గరికి కూడా ఆయన వచ్చి, నాయనా, నీకు విరోధంగా నేను పాపం చేశాను, నన్ను కరుణించుమని ఆయన ప్రార్థన శక్తిని కలిగి ఉన్నాడు. తర్వాత తన తండ్రి యొక్క విలువేమిటో ఆ కుమారుడికి అర్థమై అలాగ వచ్చాడు. మనము కూడా బుద్ధి కలిగిన కన్యకలుగా, బుద్ధిమంతులైన పిల్లలుగా మనము దేవుడిచ్చే సర్వాంగ కవచాలు ధరించుకొని, ఒకటి వాక్యం చదవడంలో మనం సరైన ఒక మంచి ఆదర్శంగా మన ఆధ్యాత్మిక జీవితం ఉండాలి. రెండవది, మనం ప్రార్థించే విషయంలో మనం పట్టుదల కలిగి ప్రార్థించాలి. ఇక దేవుడిచ్చే సర్వాంగ కవచాల గురించి మనం చూస్తున్నట్లయితే, ఇక్కడ 14వ వచనంలో మరి 2 చెప్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు, 14వ వచనం చదవండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. ఎలాగంటే, మీ నడుమునకు సత్యం అనే దట్టిని కట్టుకొనండి, నీతి అనే మైమరుపుని తొడుక్కోండి. ఈ 2 కూడా మనము ఆ యొక్క నీతి అనే మైమరుపుని మనం తొడుక్కోవాలి. అంటే మనము ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శ్రమలు వస్తున్నా నిజమైన దేవునికి నిజమైన విశ్వాసులుగా నీతిగా మనం జీవించడానికి మనము మన జీవిత యాత్రను కొంచెం ఆ దేవునికి అప్పగించుకోవాలి. యేసు ప్రభులు వారు అంటాడు, నీతి నిమిత్తము హింసింపబడిన వారు ధన్యులు, వారు మరి ఉన్నతమైన బిడలుగా ఉంటారు అన్నాడు. మత్తయి సువార్తలో ఒకసారి ఆ మాట చూడండి. 5వ అధ్యాయంలో రాసిన మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఈ మాట మనకి చాలా స్పష్టంగా రాసిన ప్రభువు చెప్తున్న మాట మనం గమనించుదాము. నీతి నిమిత్తము 6వ వచనంలో చూడండి, నీతి కొరకు ఆకలికి దప్పిక కలిగిన వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి కలిగిన వారంగా నీతి కొరకు ఆకలి ఉండాలి, వాక్యము కొరకైన ఆకలి ఉండాలి. తర్వాత నీతి కొరకు ఆకలి దప్పిక అంటే ప్రార్థన దప్పిక. ప్రార్థన చేసుకున్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవితం తృప్తిపరచబడుతుంది. మనం దేవుని వాక్యాన్ని చదువుకున్నప్పుడు దేవుని వాక్యం ద్వారా మన జీవితాలు సరిచేయబడతాయి. దేవుని వాక్యం చేత మన జీవితాలు సరిచేయబడతాయి. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకునడం మాటి మన పరిస్థితులు మారుతాయి. ప్రార్థన పశ్చాత్తాపంలోకి తీసుకెళ్ళద్ది, పాపము ప్రమాదంలోకి తీసుకెళ్ళద్ది. పాపాన్ని విడిచిపెట్టుకోకుండా పాపాన్ని మనం అలాగే ఉంచుకుంటే అది ప్రమాదంలోకి తీసుకెళ్ళద్ది. ఈరోజు బైబిల్ చదవలేదు, ఇంకా రేపు చదవకపోతే పర్లేదులే, ఏమవలేదులే అని అనుకుంటాం. ఈరోజు ప్రార్థన చేసుకోలేదు, ఈరోజు ప్రార్థనకు వెళ్ళలేదు, ఈ ఆదివారం ప్రార్థనకు వెళ్ళలేదు, వెళ్ళపోయినా ఏం పర్వాలేదులే అని చూద్దాంలే అనుకుంటాం. కానీ అది ప్రమాదంలోకి తీసుకెళ్ళద్ది, అది ప్రమాదంలో తీసుకెళ్ళద్ది. ఎప్పుడైతే నువ్వు ఆ ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే, నీ జీవితంలో నిజంగా నీతి కొరకు మనం బ్రతకాలి అంటే, అక్కడ ఈ దేవుని వాక్యములో పౌలు సంఘములో ఉన్న బిడ్డలతో ఆ యొక్క ఎఫెసీ పత్రికలో చెప్పిన ఆ మాటని ఆధారంగా చేసుకొని 14వ వచనంలో మీ నడుమునకు సత్యం అనే దట్టి కట్టుకోవాలన్నాడు. రెండవది నీతి అనే మైమరుపుని తొడుక్కోవాలన్నాడు. నీతిగా జీవించండి అంటే మన శరీరాన్ని కప్పుకోవడానికి మంచి వస్త్రాలు ఎలాగో, మన ఆధ్యాత్మిక విలువలను మనం కలిగిన వారుగా ఉండడం అంటే నీతిగా బ్రతకండి, నీతిగా బ్రతకండి. అందుకే యేసు ప్రభుల వారు కూడా
ఈ కొండ మీద ప్రసంగంలో ఈ మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 6వ వచనంలో కూడా అన్నాడు, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు, వారేమవుతారంట? తృప్తి. వాక్యం చదివే అనే తృప్తి నీలో ఉండాలి. ప్రార్థన చేసుకున్నామనే తృప్తి మనలో ఉండాలి. డబ్బులు ఎన్నున్నా తృప్తి ఉండదు. 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, ఇంకొక 1,00,000 ఉంటే బాగుండు, 2,00,000 అవుతాయని అలాగా ఇంకా ఆశ పెరుగుద్దు కానీ ఏ మాత్రం కూడా ఆశ తగ్గదు. కానీ మన జీవితాల్లో నీతిగా నేను జీవించాలి, నీతి అనే మైమరుపును నేను తొడుక్కోవాలి, తప్పనిసరిగా సత్యం అనే దట్టిని నేను కట్టుకోవాలి. యేసు ప్రభువే సత్యము, యేసు ప్రభువే నీతిమంతుడు. నన్ను సత్య మార్గంలోకి నడిపించింది యేసు ప్రభు, నన్ను నీతి మార్గంలో నడిపించిన వాడు యేసు ప్రభు. దావీదు అందుకు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపిస్తున్నాడు, తన నామమును బట్టే నీతి మార్గములో నన్ను నడిపించారు. భలే బాగుంది. అక్కడ 23వ కీర్తన మొదటి ఆ 2 చరణాల్లో కూడా, 2-3 చరణాల వరకు కూడా ఇప్పుడు నేను చదివిన మాటల్లో ఆయన దేవుడు మంచి పచ్చికను ఇస్తున్నాడు, అంటే మంచి వాక్యపు ఆహారాన్ని ఇస్తున్నాడు, నా ప్రాణానికి సేద తీస్తున్నాడంటే నన్ను దప్పిక నుంచి తృప్తిపరుస్తున్నాడు, తన నామంలోనే నన్ను నీతి మార్గంలో నడిపించాడు. అందుకే ఇక్కడ ఈ మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 6వ వచనంలో కూడా నీతి కొరకు ఆకలి కలిగి దప్పిగలవారు ధన్యులవుతున్నారు, వారికి ఏముంటదంట? తృప్తి పొందుదంటారు. తర్వాత 10వ వచనంలో కూడా ఏమన్నాడంటే, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతిగా బ్రతుకుతాం, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉందాం, వాక్యం అనే ఆకలి కొరకు మనం తృప్తి కలిగిన వారుగా మన జీవితాలు ఉండాలి. దేవుని సంఘములో ఉన్న పిల్లలైన మనం, సమాజంలో బ్రతుకుతున్న ఎవరమైనా సరే ఆయన వాక్యము నిత్యం నిలుస్తుంది. గడ్డి ఎండిపోద్ది, పువ్వులు రాలిపోతాయి, ఈ అందం వాడిపోద్ది. యవనస్తుడుగా ఉన్నప్పుడు మన పరిస్థితులు ఒక రీతిగా ఉంటాయి, ముసలితనానికి వచ్చినప్పుడు ఈ అందమంతా వాడిపోద్ది. ఇంకా బండి మెల్లమెల్లగా మాట్లాడడానికి శక్తి చాలదు, ఇంకా నడవడానికి నడుము వంగిపోద్ది, ఇంకా చూడడానికి ఆ కనులు ఇది చేయవు, ఏమైనా తినడానికి ఈ పండ్లు అనగా మన లోపల పంటిలో లోపల నోటిలో ఉన్న ఆ పళ్ళు పని చేయవు. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా వాక్యాన్ని చదువుకోవాలి, ఆ యొక్క దేవుని ప్రార్థనా శక్తి కావాలి. అలాగనే దేవుడిచ్చే సర్వాంగ కవచాలు అని 11వ వచనంలో, అలాగే 13వ వచనంలో దేవుడిచ్చే సర్వాంగ కవచాలని చెప్పాడు. వాటిలో 14వ వచనంలో 2 విషయాలు చెప్పాడు. ఆ 2 విషయాల్లో ఒకటి, సత్యముగా మన జీవితాలు చక్కగా సాక్షులుగా ఉండాలి. రెండవది, నీతి అనే ఆ వస్త్రాల్ని మైమరుపుని తొడుక్కోండి అన్నాడు. అదే మనము యేసు ప్రభులు వారు చెప్పిన మాట, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారుగా ఉంటే మీరందరూ కూడా తృప్తిపరచబడతారు. అంటే నీతి దాని కొరకు ఆకలి, అంటే వాక్యము కొరకు ఆకలి ఉండాలి. తర్వాత దప్పిక తీర్చబడడం అంటే ప్రార్థన ద్వారా నీ ఆత్మ దాహాన్ని తీర్చుకోవాలి. యేసు ప్రభువారు మత్తయి సువార్తలోనే 4వ అధ్యాయంలో అన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాటను బట్టి జీవిస్తాడు అన్నాడు. కనుక విశ్వాసులమైన మనము దేవుని వాక్యం ద్వారా జీవించాలి, దేవుని వాక్యం ద్వారా బలపడాలి, దేవుని వాక్యం కొరకై మనం ఆశ కలిగిన బిడ్డలుగా ఉండాలి. అప్పుడే మనకు తృప్తి పడుద్ది. అందుకే దావీదు కూడా ఏమన్నాడంటే,
దేవుడే నాకు కాపరి, నాకు లేమి కలగ చేయడు కొండా ఉంటున్నాడు, నాకు లేమి కలగదు. పచ్చిగా పచ్చిక గలగ వాక్యాన్ని నాకు అనుగ్రహిస్తున్నాడు. పచ్చిక గల చోట్ల నన్ను పరుండు చేస్తున్నాడు. శాంతికరమైన జలముల దగ్గరికి నన్ను నడిపిస్తున్నాడు. ఆ జీవవాక్యము చేత నన్ను నడిపిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. ఇదంతటి కల కారణం ఏమిటంటే తన నామమును బట్టే ఎక్కడ నడిపిస్తున్నాడు? నీతి మార్గంలోకి. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. మనం నిజమైన మార్గంలో నడవాలంటే, నీతి మార్గంలో నడవాలంటే, దేవుని వాక్యానికి మనం విలువిస్తే, దేవుని సన్నిధిలో ప్రార్థన ఆ విలువలు కలిగి మన జీవితాలు ఉంటే మనం చక్కగా దేవునిలో బలపడగలుగుతాం. ప్రభు రాకడలో ఎత్తబడతా విశ్వాసం మనకు దేవుడిస్తాడు. సత్యం అనే దట్టి కలిగిన ప్రజలంగా మనం జీవించాలి. నీతి అనే మైమరుపును కలిగిన బిడలంగా మనం జీవించాలి. ఇంకా మనము ఈ విషయాల్లో జ్ఞాపకం చేస్తే 15వ వచనంలో, ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో కూడా చూస్తున్నట్లయితే, పాదములకు సమాధానం వలనైనా సువార్త వలనైనా సిద్ధ మనసు అనే దోడు తొడుక్కొని నిలవబడండి. అంటే సువార్త, మన జీవితంలో మనకు దొరికిన సువార్త, మనం పొందిన సువార్తను మనం సువార్త చెప్పడానికి, సమాధానంగా ఉండడానికి మనం సాక్షులుగా ఉండాలి. మనం సువార్తను అందించడానికి ఉపయోగపడే బిడలుగా ఉండాలి. ఎక్కడో చీకటిలో ఉన్న మనకి ఆశ్చర్యమైన వెలుగు యేసు ప్రభు ద్వారా మనకు దొరికింది. మనము కూడా పరపాదములకు సువార్త వలనైన సిద్ధ మనసనే దోడు దొడుక్కోండి. సువార్తను ప్రకటించడానికి, సమాధాన పడడానికి మనం సిద్ధ మనసు అనే దోడు. సమాధానము లేకపోయినా మన జీవితాలు డేంజర్గానే ఉంటది. సువార్తను ప్రకటించకపోయినా నీ జీవితంలో ఏమీ సారము లేని క్రైస్తవుడుగా ఉంటావు. కనుక జాగ్రత్త పడదాం. 16వ వచనంలో అంటున్నాడు, ఇవన్నీయుగాక విశ్వాసం అనే డాలును పట్టుకొనుడి, దానితో దుష్టుని అగ్ని బాణములను ఆర్పుటకు శక్తి కలిగిన వారుగా ఉండండి. విశ్వాసము డాలు పట్టుకోవాలి. కాబట్టి మీ హృదయాలు, మన హృదయాలు తిండి వలన, మత్తు వలన, ఐకిక విచారం వలన మందముగా ఉన్నట్లు, ఆ దినమందు అకస్మాత్తుగా ఉరి వచ్చినట్లుగా మీ విషయమై రాకుండా మీరు మనమందరం జాగ్రత్తగా ఉండండి. మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఏం కనుగోవాలని చూస్తున్నాడు ఆయన? ఏం కనుగోవాలని చూస్తున్నాడు? విశ్వాసం కనుగొను. ఓ విశ్వాసి, నీ గురి ఏమిటో ఆలోచించు. ఓ సహోదరుడా, నీ విశ్వాసం యొక్క గురి ఏమిటో ఆలోచించు. మనము విశ్వాసం కలిగిన వారంగా ఉన్నామో లేదో మనల్ని మనం ఏం చేయాలి? పరీక్ష చేసుకోవాలి. రక్తం తక్కువైందా, ఎక్కువైందా? షుగర్ ఎక్కువైందా, తక్కువైందా? ఏం చేయాలి? పరీక్ష చేసుకోవాలి. విశ్వాసాన్ని కూడా పరీక్ష చేసుకోవాలి. వాక్యం చదువుతుంటే నీకు అర్థమవుతుంది. ప్రార్థన చేసుకుంటే నీకు అర్థమవుద్ది. నేను విశ్వాసంలో డాలును పట్టుకున్నానా లేదా? ప్రభు రాకడలో ఎత్తబడే ఆ విశ్వాసం ఉందా? విశ్వాసి, ఓ విశ్వాసి, నీ గురి ఏమిటో తెలుసుకో. కనుక ఈ విశ్వాసం అనే డాలును పట్టుకోవాలి. తర్వాత 18వ వచనం, ఆ యొక్క 17వ వచనంలో కూడా అంటున్నాడు, రక్షణను శ్రేష్ఠానమును దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం, శిరస్త్రాణం మనకు ఉండాలి. తర్వాత మనము వాక్య ఖడ్గం, వాక్యాన్ని మనం ఖడ్గంగా ఉపయోగించినప్పుడు ఎలాంటి శత్రువునైనా మనం ఎదుర్కోవడానికి దేవుడే మనల్ని బలపరుస్తాడు. కాబట్టి ఈ దినాల్లో మనమందరము కూడా చేయవలసింది ఏమిటి అంటే విశ్వాసులమైన మనం వాక్యాన్ని ఎక్కువగా చదువుకోవాలి. ఏం నేర్చుకోవాలి మనం? చెప్పండి. చెప్పండి. వాక్యాన్ని ఎక్కువగా చదవాలి. బ్రతుకు జీవన కోసం రాని పని ఎలాగా నేర్చుకున్నారో, బైబిల్ చదవడం కూడా రాని వాళ్ళు బైబిల్ చదివితే మీరు భాగ్యవంతులుగా చేయబడతారు. పరలోకంలో దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఎంతకాలం ఈ లోకంలో నేర్చుకొని పని చేసినా, ఆ పని చేసి నేర్చుకున్న దానికి వచ్చిన కష్టాన్ని ఇక్కడే విడిచిపెట్టాలి, ఇక్కడే
వదిలిపెట్టాలి. కానీ పరలోకంలో ప్రభు ద్వారా మెచ్చుకోవడానికి మీరు బైబిల్ కనుక చదవడం నేర్చుకొని జాగ్రత్తగా మనము గనక బైబిల్ చదవడం గనక నేర్చుకుంటే, పట్టుదల కలిగి ఉంటే ప్రభు గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు. ఒక స్త్రీ, చాలా వృద్ధురాలు, చదవటం రాదు, అయినా కానీ ఆమె చదువొచ్చిన తన పిల్లలతో ఏం చేపించేదంటే, ఒక అధ్యాయం చదివితే ₹1 ఇచ్చేది. అయ్యా అంకిత్, ఒక అధ్యాయం చదువు, నీ కొనుక్కోవడానికి ₹1 ఇస్తానని అలాగా ₹1 ఇచ్చి అధ్యాయం అంతా చదువుతుంటే ఆమె వినేదంట. వృద్ధాప్యంలో ఉండ ఆవిడ. అలాగా బైబిల్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఆమె దేనికి తన ద్రవ్యాన్ని వాడింది? ప్రియులారా, అందుకే మనం వాక్యం అనే ఖడ్గాన్ని ధరించుకోవాలంటే వాక్యాన్ని మనం చదువుకోవాలి. ఈ విషయాల్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఎఫెసీ 6:18 కూడా ఏమన్నాడంటే, ఆ మాట చదివి మనం ప్రార్థన చేసుకోవడానికి మనం కొంత సమయాన్ని కలిగి ఉందాం. చూడండి, 18 వచనం అందరం చదువుదాం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపనలను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండండి. కనుక సమస్త పరిశుద్ధుల నిమిత్తం, సంఘములో ఉండవారందరి కొరకు, అనగా మన పల్లెలో ఉండవారు, రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేయటంలో మనం వెనకంజ వేయవద్దు. దేవుని మందిరానికి రాని వారి విషయంలో ప్రార్థన చేయటంలో మనం వెనుకంజ వేయొద్దు. మన అనుదిన ప్రార్థనలో మనము మంచిగా దేవుని వాక్యాన్ని చదువుకోవాలి, మన ఆత్మీయ విలువల కొరకు ప్రార్థన చేసుకోవాలి. తరువాత అనేకులు వాక్యమైన దేవుణ్ణి తెలుసుకోవాలని అనేకుల రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. రక్షించబడి దేవుని సన్నిధికి రాకుండా, మందిరానికి రాకోకుండా వెనకజారిపోతున్న వారి పట్ల కూడా మనం సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి. మూడవది, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, అయ్యా నేను ఈ బలహీనతలో ఉన్నాను, సహోదరుడా, అన్నా, అక్క, నేను ఈ పరిస్థితుల్లో స్ట్రగుల్ అవుతున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పిన వారి కొరకు ప్రార్థన చేయండి. చెప్పకపోతే మనకు తెలియదు. ఒకవేళ నీకు తెలుస్తుంటే నువ్వు ప్రార్థన చేయి. నీ శత్రువు ఆకలి కొని ఉంటే వానికి ఆహారం పెట్టు. ప్రార్థన చేయి, ప్రభు కనికరిస్తాడు. యవనస్తుల కొరకు ప్రార్థన చేయి. వివాహాలు జరగవలసిన వారి కొరకు ప్రార్థన చేయి. గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేయి. చదువుకుంటున్న వారి కొరకు ప్రార్థన చేయి. కుటుంబాల్లో నెమ్మదిని, సఖ్యతను ఇవ్వడానికి ప్రార్థన చేయి. ఇదిగో మరలా జూన్ మాసంలోకి ప్రవేశించాం నాయనా. ఈ జూన్ 12వ తారీఖున మరలా స్కూళ్ళు తెరవబడుతున్నాయి. పిల్లలందరి చదువుల్లో మీ సహాయం దయచేయండి అయ్యా. పిల్లలందరి చదువుల కోసం ఎన్నో వేల రూపాయలు మరి ఎంతో ఖర్చు అవుతూ ఉంటుంది. మరి మేము ఎటు తోచని పరిస్థితుల్లో ఉంటున్నాం. ఆర్థిక స్థితిగతుల్లో కూడా మా స్థితిగతుల్లో మీ సహాయం దయచేయండి అని ప్రార్థించండి. ప్రభు నమ్మదగిన వాడు, ప్రభు ప్రార్థనలు ఆలకించేవాడు, ఆయన మేలు చేస్తాడు. అందుకే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. అందుకే ఉదయకాలం ఎడారిలో సెలయేరు చదువుతున్నప్పుడు కూడా ఒక మాట పేతురు రాసిన పత్రికలో, ఆ మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో ఆయన 7వ వచనంలో కూడా ఇలాగా రాస్తుంది. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు
మెలకువగా ఉండుడి. ప్రార్థన చేయడానికి మీరు మెలకువగా ఉండుడి అన్నాడు. అలాగే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో కూడా పౌలు గారు అన్నాడు, ఆ విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండుడి అన్నాడు. కనుక ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండుడి అని మనం ప్రతి విషయములో ప్రార్థన శక్తి కలిగిన బిడలంగాను, వాక్య దాహాన్ని తీర్చబడే బిడలుగా మన జీవితాలు ఉండడానికి ఒకటి వాక్యం చదువుకోవాలి, రెండవది ప్రార్థన బలము కలిగిన వారంగా ఉండాలి. అందుకే 11వ వచనంలో దేవుడిచ్చే సర్వాంగ కవచాలు, 13వ వచనంలో కూడా దేవుడిచ్చే సర్వాంగ కవచాలు ధరించుకోండని 2 పర్యాయాలు రాయబడింది. అలాగనే దేవుని సన్నిధానంలో ఆ దేవుడిచ్చే సర్వాంగ కవచాలు ఏంటో సత్యాన్ని గురించి చెప్పాడు, నీతి అనే మైమరుపును గురించి చెప్పాడు, సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడును కడుక్కోమన్నాడు. కనుక ఇవి కాక మనము ఆ రక్షణ అనే శిరస్త్రాణమును, ఆత్మ వలన ఖడ్గమును మనం ధరించి మనం ప్రభు సన్నిధిలో జాగ్రత్తగా ప్రతి సమయంలో సమస్త పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలని చెప్పిన మాటల్ని చదువుకొని ఎక్కువ ప్రార్థన చేసే బిడలుగా దేవుడు మనకందరికీ సహాయం చేస్తా ఉన్నాడు. కనుక మనమందరము కూడా దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి కొంత సమయం మరలా తిరిగి మనం ప్రార్థన చేసుకుందాం. మోకరించుదాం.